ఐపీఎల్ 2024 వేలానికి సర్వం సిద్ధమైంది. ఈ మినీ వేలం దుబాయ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభం కాబోతుంది. స్టార్ స్పోర్ట్స్ జియో సినిమాలో లైవ్ చూడొచ్చు. ఈ వేలంలో 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖాళీలు 77 మాత్రమే ఉన్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆ జట్టు కెప్టెన్ పంత్ వేలంలో పాల్గొంటున్నాడు. ఈ అనుభవం తనకి లేదని, ఇది గొప్పగా సాగుతుందని భావిస్తున్నట్టు పంత్ తెలిపాడు. వేలంలో టేబుల్ పై కూర్చోవాలి అని, జట్టుకు సాయం చేయాలి అని చిన్నతనంలోనే అనుకున్నాను. కానీ ఇది ఇప్పుడే జరుగుతుంది అనుకోలేదు. దీనిలో నాకు అసలు అనుభవమే లేదు. కానీ మంచిగా సాగుతుందని ఆశిస్తున్నాను. వేలంలో మేం కోరుకున్న ప్లేయర్స్ దక్కుతారని భావిస్తున్నట్టు పంత్ పేర్కొన్నాడు. గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ దాదాపు ఏడాది పాటు క్రికెట్ కి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై పంత్ స్పందిస్తూ, నాకు జరిగిన ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాను. భరించలేని నొప్పితో వెలువెల్లాడాను. అయితే అప్పటి నుంచి పోలిస్తే గొప్పగానే కోలుకున్నాను. ఆ టైంలో ప్రజల ముందుకు ఎలా రావాలో అర్థం కాలేదు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కి సపోర్ట్ చేయాలి అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే స్టేడియానికి వచ్చానని పంత్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచెస్ కి తన వంతుగా సపోర్ట్ చేయడానికి పంత్ స్టేడియానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రతి ప్లేయర్ తమ తొలి వేలాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. 10 లక్షల రూపాయల బేసిక్ ప్రైస్ తో వేలంలో ఉన్న తన్ని 1,90,00,000కి ఢిల్లీ తీసుకుంది. ఆ టైంకి అండర్ 19 ఆడిన నాకు ఆ ధర క్రేజీగా అనిపించింది. గత ఏడాది నుంచి ఆటకు దూరంగా ఉన్న నాకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్ కి ధన్యవాదాలని పంత్ పేర్కొన్నాడు. ఇక వేలంలో పాల్గొనడానికి ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 28,95,00,000 జట్టులో ఖాళీలు 9 ఉండగా విదేశీ ప్లేయర్స్ కి 4 స్లాట్స్ ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే గుజరాత్ టైటన్స్ వద్ద అత్యధిక డబ్బు ఉంది. గుజరాత్ వద్ద 38,15,00,000 ఉన్నాయి.